మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నామా చేరికతో ఖమ్మం జిల్లాలో టీడీపీ కనుమరుగైపోయింది. Welcome, sir. Welcome and all the very best. Hope for a very long innings. Congratulations on you. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నామా చేరికతో ఖమ్మం జిల్లాలో టీడీపీ కనుమరుగైపోయింది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నామా చేరికతో ఖమ్మం జిల్లాలో టీడీపీ కనుమరుగైపోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి. కొద్దిసేపటి కిందటే నామా నాగేశ్వరరావు, టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నందినగర్ లోని చేరడం జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. కనుమరుగయ్యేలాగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు నామా నాగేశ్వరరావుతో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఖమ్మం జిల్లాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ఖమ్మంలో గెలిచినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా కొద్ది రోజుల కిందటే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధతని వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొక కీలకమైనటువంటి నేత, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కీలక నేత నామా నాగేశ్వరరావు కూడా టీడీపీ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. 2-3 రోజుల కిందట ఆయన అఫీషియల్ గా టీడీపీ పార్టీకి రిజైన్ చేసినప్పుడు కూడా టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు ఉండదు కాబట్టి తాను టీడీపీ పార్టీని వీడుతున్నట్లుగా టీడీపీకి సంబంధించినటువంటి తన ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా టీడీపీ
హోదాలన్నింటికి కూడా రిజైన్ చేస్తున్నట్లుగా 2-3 రోజుల కిందట ఆయన టీడీపీకి రిజైన్ చేయడం జరిగింది. తెలంగాణలో ఇక టీడీపీకి భవిష్యత్ అనేటువంటిది లేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా నిర్ణయించుకున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. తనకు సంబంధించినటువంటి కార్యకర్తలతో నేతలతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్ తెలంగాణ బంగారు రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుంది కాబట్టి తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా చెప్పడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి అభివృద్ధి, అనేక పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, అనేక అంశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేసినటువంటి ఘనత సీఎం కేసీఆర్ కే చెందుతుంది కాబట్టి తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సరిత. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నామా చేరికతో ఖమ్మం జిల్లాలో టీడీపీ కనుమరుగైపోయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. అనగా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు కొద్ది గొప్ప ఉనికిని చాటుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టిపోయిందని చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో టీడీపీ మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నామా నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువాను కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన ప్రధాన అంచెలుగున్నటువంటి నాయకులంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడంతో మొత్తంగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకరిద్దరు నాయకులు మినహాయిస్తే జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగైపోయింది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరతారని కూడా ఆయన బహిరంగంగా ప్రకటన చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా టీఆర్ఎస్ లో చేరిపోయినట్టు అయిపోయింది. కీలకమైనటువంటి పార్లమెంట్ ఎన్నికల సమక్షంలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇది ఊహించని పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో చేరతారనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు ఆయన చేరడం, ఆయన వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి పుల్లూరు బ్రహ్మయ్య కూడా ఆయనతో పాటు టీఆర్ఎస్ లో చేరడంతో దాదాపు టీడీపీ పార్టీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు చెప్పడానికి పేరు ఉన్నటువంటి అభ్యర్థులు ఒకరిద్దరు మాత్రమే నాయకులు మిగిలినటువంటి పరిస్థితి వెళ్తుంది. మొత్తంగా టీడీపీ అంతా ఖాళీ అయిపోయింది. ఒక ఎమ్మెల్యే మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇది పార్లమెంట్ ఎన్నికల ముందు టీడీపీ కావచ్చు, మహాకూటమి కావచ్చు ఒక చావగా చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ఒక మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి చేరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి పనులు జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి నిర్దేశించినటువంటి అభ్యర్థులను బలపరచాలన్నటువంటి ప్రజానాడికి అనుగుణంగా ఈ నాయకులంతా చేరుతున్నట్టుగా భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక పెద్ద అసెట్ కాబోతుంది టీఆర్ఎస్ పార్టీకి. అట్లాగే రాబోయే ఎన్నికల పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున విజయం సాధించడానికి, భారీ మెజార్టీ సాధించడానికి ఈ చేరికలు ఉపయోగపడతాయని కూడా జిల్లాలో ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద నాయకులందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కీలక నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అభివృద్ధిని కాంక్షిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ చేరికలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి ఫలితం ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. కాసేపట్లోనే పార్లమెంట్ అభ్యర్థిని కూడా ప్రకటించబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రేపటి నుంచి ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చేరికలు ఇటు టీఆర్ఎస్ పార్టీకి కానీ, ఖమ్మం జిల్లాకు కానీ మేలు చేస్తాయని చెప్పి కూడా ఇక్కడ ప్రజానికం భావించడం పరిస్థితి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కాస్త మిశ్రమ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ చేరికలతో ఇప్పటివరకే ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి గెలిచినటువంటి సండ్ర వెంకటవీరయ్య కావచ్చు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరతామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని నాయకత్వాన్ని బలపరుస్తామని, తమ ప్రాంతాలలో తమ నియోజకవర్గాలలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తామని ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు నామా చేరిక కూడా మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఏకైక జిల్లా తెలంగాణలో కనుమరుగైపోయినప్పటికీ కూడా కాస్త ఖమ్మంలో ఉనికిని చాటుకుంటూ వచ్చినప్పటికీ ఈ దఫా చేరికతో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చేరికల తర్వాత రేపటి నుంచి టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందని కూడా ఇక్కడ ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి మౌనిక. రైట్, థ్యాంక్ యూ సాంబా.